సికింద్రాబాద్ మడ్ ఫోర్ట్లో ఉన్న 2 పడక గదుల ఇళ్లను మూసి నిర్వాసితులకు ఇస్తున్నారన్న సమాచారంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తాము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని కూడా అన్నారు. తమ కోసం నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను మూసి నిర్వాసితులకు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని వారంతా ప్రశ్నిస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అక్కడికి చేరుకుని స్థానికులకు 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. దీంతో వారు తమ ఆందోళన విరమించారు. అర్హులైన వారికి ఇవ్వకుండా దాన్ని పెట్టి మూసీ నది వాళ్ళకి ఇస్తామని చెప్పి మా దగ్గరకు వచ్చినారు అధికారులు. మేము ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేసినాము. మా బస్సు లీడర్ అనిత ప్రభాకర్ గారు వచ్చినారు, నిలబడి మాతోని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా సరే పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి, సింగిల్ బెడ్ ఉన్న వాళ్ళకి అందరికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఒకటి, ఎవరెవరు వచ్చి ఇక్కడ ఉంటా అంటే మేమైతే ఊరుకునేది లేదు. ప్రాణత్యాగానికైనా రెడీ అయింది. గాంధీనగర్లో ఎవరు ఉన్నారు అర్హులు వాళ్ళకి ఇవ్వండి. ఫస్ట్ మా ఇల్లు ఇచ్చిన వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత మిగిలిన ఎవరికని ఇవ్వండి. మా ఇల్లు మాకే కావాలా సార్. ఇది మా జాగా, ఇది ఎవరి జాగా తీసుకోలేదు. మా జాగా మాకే కావాలా. డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఇంకో బయట వాళ్ళకి ఇచ్చేది అవసరమే లేదు. మాకే కావాలా డబుల్ బెడ్రూమ్. పిల్లలు అందరు ఇళ్ళలో పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో కోడళ్ళు పిల్లలు అందరు ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోతారు? కిరాయిలు కట్టాలంటే మాతో కాదు. 10,000 8,000 కిరాయి కట్టాలంటే మాతో కాదు సార్. గాంధీనగర్, మట్కోటు, శ్రీరామ్ నగర్ కి ఇక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిరో ఇక్కడ బస్తీ వాళ్ళు పిలిస్తే ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. నేను వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడడం ఏం జరిగిందంటే, ఇక్కడ కంటోన్మెంట్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నా, ఇక్కడ కావచ్చు, మారడపల్లిలో కావచ్చు, సిల్వర్ కాంపౌండ్ కావచ్చు, నారాయణ జోపిడి కావచ్చు, ఎక్కడ ఇల్లు లేదా పెండింగ్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్న పెండింగ్స్ అన్ని ఇక్కడ స్థానికులకే ఇవ్వాలా గానీ బయట వాళ్ళకి ఇవ్వద్దని నేను స్వయాన కలెక్టర్ గారితో, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడాను. ఇక్కడ ఉన్న ఇల్లులు బయట వాళ్ళకి ఇవ్వకుండా చూస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికే ఇల్లులు వస్తాడు చూస్తాను. మరీ ముఖ్యంగా మీకు అందరికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు ఎలాంటి మోసపోకుండా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పైరవీలు చేయకుండా, మీరు ఎంఆర్ఓ ఆర్డీ గారే దీనికి ఇచ్చే అఫీషియల్స్ కాబట్టి మీరు ఏమున్నా కూడా మీరు అప్లికేషన్ ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి పెట్టుకోండి, వాళ్ళతోనే మాట్లాడండి. ఎలాంటి మీడియేటర్స్ కానీ. గాంధీనగర్ దగ్గర వచ్చాము. డబుల్ బెడ్రూమ్ వెళ్ళలేదు. ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారి హయాంలో సాయన్న గారు, ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్న ప్రజలందరి పరిస్థితుల్ని చూసి వాళ్ళకి ఇల్లు లేకుండా ఉండడం చూసి, ఇక్కడ వాళ్ళకి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేదని చూసి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తున్నారని తెలుసుకొనేసి ఇక్కడ ప్రభాకర్ గారు కానీ, సాయన్న గారు కానీ వీళ్ళందరికీ ఒక ఇల్లు ఉండాలనేసి, పర్మనెంట్ ఇల్లు ఉండాలనేసి, వీళ్ళు ఇక్కడ సుఖంగా వేరే ప్రజలందరూ ఎట్లుంటున్నారో కంటోన్మెంట్లో వీళ్ళు కూడా అలానే సుఖంగా ఉండాలనేసి, ఇవే ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలనేసి ఈ డబుల్ బెడ్రూమ్లు కావాలనేసి అడిగి మరి కేసీఆర్ గారితో ఇక్కడ